హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్లీ బీబీక్యూకి వెళ్ళాను, అదే భయ్య బార్బీక్యూ నేషన్కి. సో ఆ బ్లాగ్ అయితే మన ఛానల్లో ఉంది, ఎందుకంటే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాను. సో ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పి వీడియో అయితే బ్లాగ్ తీసుకున్నాను, మన ఛానల్లో ఉంది. సో డోంట్ మిస్ ఇట్ అనమాట. ఈ బ్లాగ్ వచ్చి ఆ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది, ఒక తిరుపతిలో ఫుల్ డే ఎలా గడిపామనేది. సో బీబీక్యూకి వెళ్ళాం కదా, ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మాక్టైల్స్, స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్సు అన్లిమిటెడ్గా ఉందన్నమాట. అండ్ డెసర్ట్స్ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ పెట్టాడు అండ్ ఫ్రూట్స్ పెట్టాడు. అండ్ ఆఫ్టర్ దట్ కుల్ఫీ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా టేస్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ బర్త్డే ఫంక్షన్కి వచ్చాం కదా, సో అలా వెళ్ళి విషెస్ చెప్పేసి మా రిటర్న్ టు షాపింగ్ వచ్చామన్నమాట. సో అలా షాపింగ్ అయితే వచ్చేసాము. మా అన్న బర్త్డే అనమాట. సో నెక్స్ట్ డే అందుకని చెప్పి బర్త్డే షాపింగ్ అయితే చేయాలనుకున్నాము. సో చేస్తా ఉన్నాడు. సో ఫస్ట్గా వుడ్లాండ్కి అయితే వచ్చేసాం అనమాట, వుడ్లాండ్ షాప్కి. సో అక్కడైతే వుడ్లాండ్ ట్రై చేస్తా ఉన్నాము, ఏ మోడల్స్ బాగున్నాయా, ఏవే బాగున్నాయని చూస్తూ. సో నేనైతే అలా షాప్లో ఉన్న మోడల్స్లన్నీ కవర్ చేస్తున్నాను. ఈ మోడల్స్ అన్నీ ఎప్పుడు వాడాలనేది. ఆల్మోస్ట్ వీటిలో ఒక 5-6 మోడల్స్ అయితే నేను యూజ్ చేస్తుంటాను వుడ్లాండ్లో. ఇంకా బెస్ట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అలాగ ఒకటైతే తీసుకునేసి ఒక 2700 ఏమో ఆఫర్ ఇచ్చాడు, అంతకు మించి ఏం తగ్గలేదు భయ్య. సో అలా వచ్చేసాము. సో రిటర్న్ టు అగైన్ షాపింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. సో వుడ్లాండ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం అనమాట. ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ ఏంటంటే 365 days ఆఫర్స్ రన్ అవుతానే ఉంటాయి. ఆ ఆఫర్స్ మనకి యూజ్ అవుతాయో లేదో పెద్దగా నాకైతే ఐడియా లేదు. సో ఆఫర్స్ అయితే 24 hours అండ్ 365 days రన్ అవుతానే ఉంటాయి. నేనైతే కొన్ని టైమ్స్లో యూటిలైజ్ చేసుకొని ఉన్నాను ఈ ఆఫర్స్ని. అండ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటుంది భయ్య. మనమైతే చూసినా ఈ వీక్ అంతా చూసినా సరిపోదు, అంత కలెక్షన్ అయితే ఉంటుంది. సో అలా ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే అలా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం, షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని. ఎందుకంటే మనకు కొంచెం టైం లేదు, వేరే దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. సో అలా షాపింగ్ చేసి వచ్చేసాం అనమాట. సో నాదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా బిల్లింగ్ జరుగుతూ ఉంది. ఈ పక్క బ్రోద్ అయితే ఒక 5000 అయిందనమాట. మంద కూడా అదే అయింది. బ్రోద్ బర్త్డే షాపింగ్ చేశాడు, నేనైతే టైంపాస్ షాపింగ్ చేశాను. అంత టైంపాస్ షాపింగే ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు నచ్చినట్టు తీసేసుకుంటాము. సో కూపన్స్ ఇచ్చారు అండ్ ఆఫర్స్ పిల్లోస్ ఇచ్చారనమాట. అండ్ బాత్ టవల్స్ కూడా సెట్ ఇచ్చారు. అండ్ 299 సంథింగ్ అయితే మనం బిల్ పే చేస్తే మనకైతే ఇచ్చారనమాట. అండ్ గాయస్, అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ అనమాట. నాకైతే కొత్తగా ఒక 3 members ఫ్రెండ్స్ అయ్యారు, సూర్య అండ్ మౌని అండ్ సౌజన్య. సో ఇది గాయస్ మనకైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీలో. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళామనేది కంటిన్యూ బ్లాగ్ అనమాట. సో ఇది వచ్చి ఎయిర్ బైపాస్ రోడ్ అనమాట. సో డిమార్ట్కి ఆపోజిట్ ఉంటుంది ఫ్యాషన్ ఫ్యాక్టరీ. సో చాలా కలెక్షన్ అయితే ఉంది భయ్య, అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఆఫ్టర్ దట్ మేమైతే డిమార్ట్కి వచ్చేసాము. సో ఈ డిమార్ట్ వచ్చి మంగళం రూట్లో ఉన్న డిమార్ట్ ఇది. సో అలా డిమార్ట్కి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే మా అన్న వదిన పర్సనల్ వర్క్ మీద బయటకు వెళ్ళారు. సో అలా టైం స్పెండ్ చేయడానికి డిమార్ట్కి అయితే వచ్చేసాము. సో డిమార్ట్కి ప్లేస్ అంతా ఎంత బాగుంటుందంటే పార్కింగ్ అయితే మనకి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కార్ పార్కింగ్ ఇక్కడ చేయొచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది. సో అలాగా డిమార్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఏమన్నా బ్యాగ్స్ అవి తెచ్చి ఉంటే ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఇచ్చేయాలి. సో అగైన్ డిమార్ట్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో డిమార్ట్లోకి ఒక 1 hour అలా తిరిగేసి షాపింగ్ చేసి ఫైనల్లీ రిటర్న్ టు హోమ్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.